మూసేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ హనుమంతప్పను చిత్తూరు 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 25 లక్షల రూపాయల విలువ చేసే 210 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు, 1 లక్ష విలువ గల ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని సోలాపూర్, హుబ్బిలి, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, అనంతపురం జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో ఇతనిపై కేసులు ఉన్నాయి. సెకండ్ సార్. ఓకే సార్ 1 మినిట్ సార్. రామ్నగర్ కాలనీలో కాపున్నటువంటి అల్తాఫ్ ఏదో తన వ్యక్తిగత పన్ను నిమిత్తము లాక్ చేసుకొని 30 తారీఖు ఇంటి నుంచి వెళ్ళిపోయినాడు. అదే రోజు రాత్రి దొంగతనం జరిగింది. మనకు 1వ తారీఖు ఆయన పోలీస్ స్టేషన్ రాబడి దాదాపు 150 గ్రాములు బంగారు ఆభరణాలు, కొద్ది క్యాష్ ఉన్నాడు. మళ్ళీ విచారణలో ఒక 6 లక్షలని మనకు తేలింది. దొంగతనమైందని మనకు చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా నెట్ గంట తర్వాత ఆయన దూరంలోని సిబ్బంది, క్లూస్ టీము అందరూ విజిట్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా ముద్దాయి యొక్క చిత్రం స్పష్టంగా రికార్డ్ అయినందువల్ల, అతను ఓల్డ్ అఫెండర్ అయినందువల్ల మాకు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బృందాలతో సంప్రదిస్తే ఆయన పేరు హనుమంతప్ప, ముద్దాయి పేరు హనుమంతప్ప, సన్నా పొల్లప్ప, కరిమాను కాలనీ, బళ్ళారి జిల్లా అని తెలిసింది. ఇతను దాదాపు 17-20 కేసులు ఇంటి దొంగతనం, కన్నపూర్ కేసులు కర్ణాటక రాష్ట్రంలోనూ నమోదు కావాలన్నవి. ఇది లాస్ట్ ఆగస్టు 10వ తారీఖు నా జైలు నుంచి వచ్చి చిత్తూరు జైలు నుంచి వచ్చి బళ్ళారి, తర్వాత 2 చోట్ల మనం పలమనేరు, మళ్ళీ మన చిత్తూరు, బుకరాయ సముద్రం, అనంతపురం, ఇంకా హుబ్లీ, సోలాపూర్ దొంగతనాలు చేశాడు. కొన్ని చోట్లకు బంగారు 24 కొన్ని చోట్ల దొరకలేదు. ఇతన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని టెక్నికల్ ఆధారంగా ఇతను దొంగతనం చేసిన తర్వాత ఎక్కడ కూడా ఏదైనా నివాస లాడ్జెస్ కానీ ఎక్కడ ఉండదు. ఓన్లీ ఏదైనా హైవేలోనూ ప్రయాణిస్తుంటాడు, 2 వీలర్లో. ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ బస్ చేస్తాను. నైట్ మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇతన్ని ఈరోజు చిత్తూరు బ్యాన్స్ హోటల్ దగ్గర అరెస్ట్ చేసి అతని క్వశ్చన్ నుంచి దాదాపు 210 గ్రాముల బంగారు ఆభరణాలు, చిత్తూరు జిల్లాకు సంబంధించినవి, అనంతపురం జిల్లాకు సంబంధించిన మాత్రమే. ఇక మిగతా కర్ణాటక సంబంధించిన ప్రదేశాలు అతను నేరంలో అంగీకరించినాడు. మేము నమోదు చేయడం జరిగింది. తర్వాత 2 లక్షల రూపాయల క్యాష్, మిగతా క్యాష్ అతను బాగా చాలా లావిష్గా ఖర్చు పెడతాడు. ఇతనికి కొద్దిగా అమ్మాయిలు పిచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర ఎంగేజ్ చేసుకొని దానికి ఖర్చు పెట్టడం, ఆ విధంగా చేశాడు.